సార్ ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఎలా ఉండబోతుంది సార్ అది రాజకీయం? ధర్మపురి అరవింద్ గారిని నేను యూఎస్లో న్యూజెర్సీకి వచ్చారు. ఇప్పుడు 2022 అరౌండ్ మే లాస్ట్ వీక్లో ఆయన కలిశాను నేను పర్సనల్గా. ఆయన నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన పర్సనల్గా కలిశాను. సో ఆయన భాష, ఆయన ఇచ్చే స్పీచ్, ధారాళంగా ఇచ్చే స్పీచ్ గూస్ బంప్స్. అసలు నిజంగా ఒక ఇష్యూని తీసుకొని అటాక్ చేస్తే అవతలడికి ఉచ్చబడేటట్టుగా నిజంగా భలే క్యాండిడేట్. వాళ్ళ నాన్న కూడా చాలా, అంటే కాంగ్రెస్ లీడరే కావచ్చు కానీ మంచి స్ట్రాంగ్ లీడర్ వాళ్ళ నాన్న కూడా. ఆ ధైర్యం ధర్మపురి అరవింద్ గురించి. కానీ చూడండి, వాళ్ళ నాన్న కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇప్పటిదాకా రాలేదు. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యంగ్ చాప్, రైట్, యంగర్ జనరేషన్ బీజేపీలోకి వచ్చి ఆర్ఎస్ఎస్ భావజాలాలు, జాతీయ భావజాలాలతోటి పెరిగారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అట్లా జరుగుతున్న సంఘటనలు చాలా అరుదుగా కనపడతా ఉన్నాయి మనకి. సో ఇంకా ఎక్కువ కాలనైజేషన్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈ కాంగ్రెస్ లీడర్స్ యొక్క పిల్లల్లో. కానీ ఆ తల్లికి, అరవింద్ గారి తల్లికి నేను సల్యూట్ కొడుతున్నాను. ఆయనకి నేర్పించిన సంస్కారాలు కానీ ఇవి కానీ ఈ రోజున ఆయన్ని ఈ లీడర్గా చేయడానికి కారణం వాళ్ళ అమ్మగారు అని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా అరవింద్ గారు ఈసారి కంపల్సరీగా గెలిపించాల్సిన అవసరం మీ ప్రజలందరికీ ఉంది. ఆయనకి డెఫినెట్గా మీరందరూ బయటకు వచ్చి ఓటేయండి. ధర్మపురి గారు లాంటి లీడర్ మనకి తెలంగాణలో ఉంటే తప్పితే మనకి హిందువులకు రక్షణ జరగదు. ఇటువంటి లీడర్స్ అందరూ వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదరించాలా. మనం 2 గంటలు నిలబడి వాళ్ళ కోసం ఓటేయలేమా? ఇప్పుడు చూడండి, లేడీస్ని వచ్చి కొట్టారు వాళ్ళు సంగిచెర్లలో. ఎవరొచ్చి మిమ్మల్ని కాపాడతారు? అదే పొలిటికల్ పవర్ బీజేపీ చేతిలో ఉంటే వీళ్ళందరూ వచ్చి ఇట్లా నగరాలు చేయగలిగేవాళ్ళ? ఉత్తరప్రదేశ్లో చూడండి, రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఎంటైర్ భారతదేశంలో సౌండ్ పొల్యూషన్ చేయడానికి వీల్లేదని చెప్పని. మనకెంత సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉన్నారు పొద్దునుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో కంట్రోల్ చేయగలుగుతున్నారు. అదే మన హనుమాన్ చాలీసా చిన్నగా హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడని చెప్పని వాళ్ళు వచ్చి షాపుల మీద అటాక్ చేశారు కర్ణాటకలో. తెలంగాణలో కూడా జరుగుతుంది. గుజరాతీ బజార్లో కూడా జరిగింది కదా, హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు కదా అతను కూడా. సో ఇటువంటి సంఘటనలు దేశం మొత్తం ఎన్నో వేల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంట్లో ఒక ఏదైనా శ్లోకం పెట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది చేసే పరిస్థితి వచ్చేసింది ఈ రోజున. దీని అంతటికి కారణం హిందువులే, బయటకు వచ్చి ఓటేయకుండా ఉన్న హిందువులే. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళు అందరికీ ఫోన్లు చేసి ఓటేయాలని చెప్పని మీరు చెప్పండి. ఈసారి ధర్మపురి అరవింద్ గారిని 100% మళ్ళీ గెలిపించుకోవాలి. ఆయన్ని ఓడించాలని చెప్పని విపరీతంగా ట్రై చేస్తారు బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్కి ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా చేయాలి. ముస్లిం సెట్టు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ముస్లిం పార్టీనే, అది రజాకార్ల పార్టీ, ముస్లిం పార్టీ, అది హిందువులకి యాంటీ హిందూ పార్టీ. అది బీఆర్ఎస్ వాళ్ళకి తొత్తు. కాబట్టి ఈసారి ధర్మపురి అరవింద్ని ఓడించాలని చేసే ప్రయత్నం చేసే శక్తులందరికీ చెంపదెబ్బ కొట్టేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేయండి. జై హింద్.